ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాలీఫ్లవర్ మసాలా వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ చేసుకోవడం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ సింపుల్ అండి చేసుకోవడం. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాలీఫ్లవర్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేసేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసిన హాట్ వాటర్‌లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామండి. దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా వీటిని అన్నిటిని వేగేలాగా వేపించుకుంటామండి. ఆనియన్ ఆల్మోస్ట్ మనకి రెడ్డిష్ కలర్ లోకి టర్న్ అవుతుండగా మనము ఉప్పు పసుపు కలిపినటువంటి హాట్ వాటర్ లో 10 నిమిషాల నుంచి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ని వాటర్ డ్రైన్ చేసి దీంట్లో వేసేసుకుంటామండి. వేసేసుకున్న తర్వాత దీంట్లో టీ స్పూన్ వరకు కారము, ఒక టీ స్పూన్ గరం మసాలా, తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. కింద నుంచి పై వరకు వేసేసుకున్న తర్వాత కూర కింద అడుగంటకుండా ఉండటానికి జస్ట్ అట్లా కొంచెం వాటర్ చేతిలోకి తీసుకుని ఇలా చిలకరించుకుంటామండి. చిలకరించుకుని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. అసలు ఈ కర్రీ ఎంత బాగుంటుందో చెప్పలేను. క్యాలీఫ్లవర్ తో మళ్ళా ఇదే విధంగా చేసుకుంటారు. అంత బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. 10 మినిట్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోతుంది అనమాట. కలర్ కూడా చక్కగా మారిపోయింది కదా. ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడిగా సర్వ్ చేయడమేనండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైంది.